సో వ్యూయర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ముఖ్యంగా పిల్లల్లో పరీక్షలంటే భయాన్ని ఎలా ఎదుర్కోవాలి, పరీక్షలు ఎలా ఈజీగా హ్యాండిల్ చేయాలి, ఎలా ఈజీగా మరి భయం లేకుండా ఎదుర్కోవాలి అనే దాని గురించి మాట్లాడదాం. పరీక్ష అనగానే మన భారతదేశంలో ఈ పరీక్షా విధానం ఏదైతే ఉందో మరి చిన్నప్పటి నుంచే ఇగో బట్టి కొట్టించడం, తెలుగు బట్టి కొట్టాలి, హిందీ బట్టి కొట్టాలి, ఇంగ్లీష్ ఎస్ఐ బట్టి కొట్టాలి, సోషల్ స్టడీస్ సైన్స్ బట్టి కొట్టాలి, ఒక మ్యాథమెటిక్స్ మాత్రం కాస్త బుర్ర ఉపయోగిస్తాం. ఈ బట్టి కొట్టడం, రుబ్బడం ఇది పిల్లవాడికి ఎంతో స్ట్రెయిన్గా పరిణమిస్తుంది కదా. ఈ స్ట్రెయిన్ అనేది మరి ఎంతవరకు దారితీస్తుందంటే మైండ్ని ఆలోచించేటువంటి దృక్పథం వైపు తీసుకెళ్ళడం లేదు. ఇది ఏ కాడికి కూడా ఆ పుస్తకంలో ఏముందో అదే బట్టి కొట్టేస్తున్నారు. వాడికి కనీసం దాని గురించి దాని అర్థం కూడా తెలియదు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో జరుగుతున్నటువంటి వాస్తవం అది కదా. వీళ్ళకేమో మార్కులు రావాలి, 600కి 599 రావాలి. మరి దానికోసం వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఎస్సే ఇచ్చేస్తున్నారు, ఇదిగో ఆన్సరు మీరు రుబ్బేయండి, మగప్ చేయండి, అప్పచెప్పండి, అప్పచెప్పింది చెప్పినట్టు అటు రాసేయండి. మరి ఎవాల్యుయేట్ చేసేవాళ్ళు కూడా సింపుల్గా వేసేస్తున్నారు. మరి 600కి 598 ఏంటి, 599 ఏంటి నాకు అర్థం కాలేదు. అసలు ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. సో ఫైనల్గా దీని మూలంగా ఏం జరుగుతుందంటే పిల్లవాడి యొక్క మరి మెదడుపై విపరీతమైనటువంటి స్ట్రెస్. ఈ స్ట్రెస్ మూలంగా అయ్యో నేను చదివినది గుర్తుండదో అనేటువంటి ఒక భయం. ఆ క్వశ్చన్ పేపర్లో మొదటి క్వశ్చన్ పొరపాటున వీడు చదివింది రాలేదనుకోండి, ఇక చదివినవి అన్నీ కూడా మర్చిపోవడం. సరే చదివాను, ఇది నాకు బాగా తెలుసు అని స్టార్ట్ చేశాడు అనుకోండి సపోజ్, అది మధ్యలోకి రాగానే కాస్త గుర్తు లేకుండా పోయిందనుకోండి, మళ్ళీ కంగారు. సో ఈ కంగారు కూడా ఏమైపోతుంది అంటే చివరికి ఎగ్జామ్లో తక్కువ మార్కులు తెచ్చుకోవడానికి లేదా ఫెయిల్ అయిపోవడానికి దారితీస్తాం. సో మనం ప్రజెంట్ ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి సిస్టాన్ని మార్చలేం కాబట్టి సో మనకు తెలిసిన విధంగా సులభంగా దీన్ని ఎదుర్కోవడం ఎలా అనే దాని గురించి నాకున్న ఎక్స్పీరియన్స్ని మీతో పంచుకోవడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా ఏంటి అంటే ఎవరైనా కూడా దేన్నైనా కూడా ఫస్ట్ తర్కించి చూడాలి. ఒక సెంటెన్స్ చదివామంటే దాని అర్థం ఏంటి, దానిలో ఒక వర్డ్కి మీనింగ్ తెలియలేదు అంటే ఈ వర్డ్ మీనింగ్ ఏంటి అది తెలిసే వరకు వదిలిపెట్టద్దు. మీ టీచర్ని కానివ్వండి, మీ ప్రొఫెసర్ని కానివ్వండి, ఎవరినైనా సరే వదిలిపెట్టద్దు. ఫస్ట్ దాని మీనింగ్ తెలుసుకోండి. ఆ ఎస్ఐ మొత్తం కూడా స్కూల్ పిల్లలైతే మరీ ముఖ్యంగా దాని యొక్క పూర్తి అర్థాన్ని తెలుసుకోండి. ఇది చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. మీ మాతృభాషలో దాని యొక్క అర్థం తెలిసినప్పుడు ఇందులో ఉన్నది ఇంతేనా అనేటువంటి భావన మీలో కలుగుతుంది. ఒకసారి అర్థమైన తరువాత దాన్ని కంటతా పట్టొద్దు. పెన్ పేపర్ తీసుకొని, రఫ్ పేపర్ పెన్ తీసుకొని లేదా పెన్సిల్ రఫ్ పేపర్ తీసుకొని రాయడం మొదలుపెట్టండి. ఒకసారి రాసినది 10 సార్లు చదివిన దాంతో సమానం. కాబట్టి ఒకసారి మీకు అంతా అర్థమైపోయిన తర్వాత ఒకసారి పెన్సిల్ రఫ్ పేపర్ పెట్టి రాసినప్పుడు మీకు పూర్తిగా దాని మీద అవగాహన వచ్చేస్తుంది, అర్థమైపోతుంది. ఈ అర్థమైన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మగప్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తప్పు. మీ సొంత మాటల్లో ప్రయోగించండి, దాని యొక్క మీనింగ్ వచ్చేటట్లుగా సొంత మాటల్లో రాసేయండి. మార్కులు 100కి రావాలి అనేది కాన్సెప్టే తప్పు. తగ్గించండి, 1 మార్కు 2 మార్కులు తగ్గనివ్వండి, ఏమవుతుంది? ఆ వారా బ్రెయిన్కి స్ట్రెస్ తగ్గిపోతుంది కదా చక్కగా.
మనకు అర్థమైంది కదా. అర్థమైన కాన్సెప్ట్ని మనం ఓన్గా మరి జనరేట్ చేస్తున్నాం కదా పేపర్ మీద. అది కదా కావాలి మనిషికి. ఉన్నది ఉన్నట్టు మగప్ చేసేస్తే ఏమొస్తుంది అందులో? ఏమి డెవలప్మెంట్ ఉండదు కదా, బ్రెయిన్ డెవలప్ అవ్వదు కదా. సో ఏదైనా ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే, ముందు మనం చదువుతున్న ప్రతి అంశాన్ని కూడా కూలంకుషంగా మనకు అర్థమైందా లేదా, ఈ సెంటెన్స్ అర్థమైందా లేదా. ఈ సెంటెన్స్ అర్థం కావాలి అంటే దానికి ఉన్న పూర్వపరాలను పరిశీలించి వాటిని నేర్చుకొని తద్వారా ఈ మొత్తాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత పెన్ను పేపర్ తోటి రాయాలి. ఇక నీకు పూర్తిగా అవగాహన అయిపోతుంది. అవసరమైతే మరోసారి రాసుకో. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు రీప్రొడ్యూస్ చేయకుండా నీ సొంత మాటల్లో రాసుకోవడానికి ట్రై చేయి, అంతే. సరే, ఇలా ప్రిపేర్ అయిపోయావు. ఈ ప్రిపరేషన్ కూడా రెగ్యులర్గా ఉండాలి, అప్పుడప్పుడు కాదు. 1 అవరు, వన్ డే బ్యాటింగు ఇది కాదు కదా. మరి రెగ్యులర్గా ఒక టైం అనుకొని రోజు ఒక 2 గంటలు, 1 గంటన్నర మనకున్న సబ్జెక్టులను బట్టి, మీకున్నటువంటి కెపాసిటీని బట్టి, దాని యొక్క మీ శక్తియుక్తలను బట్టి మరి దానికి టైం కేటాయించి ఇంట్రెస్ట్గా రోజు ఎర్లీ మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ గంటన్నర దానికి కేటాయించి విషయ పరిజ్ఞానం అనేది సంపాదించాలి. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్గా చేస్తున్నప్పుడు అన్ని అంశాలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నవే, ఏవి ఆకాశం నుంచి ఊడిపడలేదు. నేను చెప్పినట్టుగా నా ఛానల్ పేరే అన్నీ కూడా నేచర్ నుంచి వచ్చినవే. సో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నేచర్ అన్నీ ఇచ్చింది. ఏ సమస్య ఉన్నా కూడా సొల్యూషన్ నేచరే ఇస్తుంది. అన్ని ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ నేచర్లోనే ఉన్నాయి. టైం అంతా మీ దగ్గరే ఉంది. సో వీటిని సక్రమంగా సవ్యంగా ఉపయోగించుకోగలిగినప్పుడు చాలా తేలిగ్గా భయం అనేది పోతుంది. సో విషయ పరిజ్ఞానం అనేది వచ్చినప్పుడు సో క్వశ్చన్ ఎలా తిప్పి అడిగినా కూడా నీకు దాని మీద అవగాహన ఉంది, దాని మీద పరిజ్ఞానం ఉంది, కాబట్టి నువ్వు రాసేయగలుగుతావు. సో పేపర్ ఎలా ఇచ్చినా కూడా తేలిగ్గా నువ్వు ఆన్సర్ చేయగలనటువంటి కాన్ఫిడెన్స్ నీలో బిల్డ్ అయిపోయింది ఆల్రెడీ. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల మాత్రమే వస్తుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి, విషయాన్ని అవగాహన చేసుకోవాలి, విషయ పరిజ్ఞానం అవసరం. దానికోసం బేసిక్స్ మీద పట్టు ఉండాలి, బేసిక్స్ మీద పట్టు సంపాదించి తీరాలి. బేసిక్స్ అంటే చెప్తున్నాం కదా, మ్యాథమెటిక్స్లో ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషన్ ఇవి రాకుండా నువ్వు డైరెక్ట్గా ఇంటిగ్రేషను, డిఫరెన్షియేషను చేయగలుగుతావా? చేయలేవు కదా. ముందు ఇవి తెలియాలి కదా. ట్రిగ్నామెట్రీలో సైను, కాసు, టాను ఇవి తెలియకుండానే నువ్వు డైరెక్ట్గా మరి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, పెద్ద పెద్ద సమ్స్ నువ్వు చేయలేవు కదా. సో వీటన్నిటికీ కూడా బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్కి మరి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది, ఇది తెలియకుండానే మ్యాథమెటిక్స్ 1, మ్యాథమెటిక్స్ 2 ఇవన్నీ పాస్ అవ్వడం కష్టం కదా. అందుకే ఎక్కువ మంది మ్యాథమెటిక్స్ 1లో ఫెయిల్ అవుతున్నారు కదా. సో ఏంటి అంటే ముఖ్యంగా రోజుకు 10 నిమిషాలు బేసిక్స్ నేర్చుకోవాలి. వీటన్నిటి గురించి కూలంకుశంగా మరి చర్చ జరగాలి. మీలో మీరు, మీ ఫ్రెండ్స్తో మీరు, లేదా మీ టీచర్స్ తోటి, మీ ఫ్యాకల్టీ తోటి జరిగి మీరు దాని మీద భయం లేకుండా అవగాహన చేసుకోవాలి, రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు క్వశ్చన్ పేపర్లో ఏదున్నా కూడా మీకు భయం ఉండదు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఛాయిస్ ఉంటుంది కదా. క్వశ్చన్ పేపర్ అంటే అన్నీ రాయాల్సిన పని లేదుగా, ఛాయిస్ ఉందిగా. హ్యాపీగా ఛాయిస్ వదిలేయచ్చు. ఇంకెందుకు ఫెయిల్ అవుతాం? ఫెయిల్ అయ్యే సమస్య లేదు. ఎందుకు ఫెయిల్ అవుతున్నామంటే భయం వల్ల ఫెయిల్ అవుతాం, కేవలం భయం వల్ల ఫెయిల్ అవుతాం. క్వశ్చన్ పేపర్ అంటే భయం, సబ్జెక్ట్ అంటే భయం. సబ్జెక్ట్ మీద భయం ఎలా పోతుంది? ఇది ఇంతకు ముందు చెప్పిన దాని విధంగా మీరు ఫాలో అయితే భయం పోతుంది. ఆ భయాన్ని పోగొట్టినప్పుడు క్వశ్చన్ పేపర్ అంటే భయమే ఉండదు. అన్ని ఛాయిస్ క్వశ్చన్లు ఇచ్చినప్పుడు వాటిల్లో మనం సగమే కదా చేయాలి, సగం చేయలేమా? ఈజీగా చేసేస్తాం. సో ఈజీగా చేస్తాం, ఈజీగా మంచి మార్కులు వస్తాయి. సో ఈ విధానాన్ని ఫాలో అవ్వండి. దీంతో పాటుగా కొన్ని హెల్త్ టిప్స్, కొన్ని మంచి ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా అవసరం. వీటన్నిటిని ముందు వీడియోల్లో నేను చర్చిస్తాను. జస్ట్ ఫాలో అవ్వండి. చక్కగా మీరు మీ రంగాల్లో మంచి నైపుణ్యాన్ని సంపాదించి మంచిగా ఎదగడానికి అవకాశం